నా పేరు విష్ణువర్ధన్ అండి. సో మీరు చూస్తున్నారు కదా సార్, లాస్ట్ 10 to 15 ఇయర్స్ మధ్య కూడా చూసుకుంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్స్కి ఒక హబ్గా మారిపోయింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్కి. సో ఎంత చేంజ్ వచ్చిందంటారు 20 ఇయర్స్ ముందు చూసుకుంటే 2000స్లో, ప్రస్తుతం 2025లో? మేడం, యాక్చువల్లీ ఏంటంటే ఢిల్లీ అనేది మొదటిగా యూపీఎస్సి మెయిన్స్ సెంటర్ ఓన్లీ ఢిల్లీ పెట్టేదన్నమాట. సో ఇండియా మొత్తంలో ఎక్కడ విద్యార్థులు ప్రిపేర్ అయినా కూడా ఢిల్లీకే వెళ్ళి మెయిన్స్ రాసే ప్రసక్తి ఉండేది కాబట్టి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు. సో ఢిల్లీకి మెయిన్స్ రాయడానికి వెళ్ళినప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా ఎలాగో ఢిల్లీయే కదా అని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ కూడా ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ 1990స్లో డీసెంట్రలైజేషన్ అయిపోయి మెయిన్ సెంటర్స్ హైదరాబాద్, చెన్నై, మద్రాస్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లలో మెయిన్ సెంటర్స్ పెట్టారు. సో దాని ద్వారా ఏమైందంటే కోచింగ్ సెంటర్స్ కూడా డిసెంట్రలైజ్ అయిపోయి హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో ఎస్టాబ్లిష్ అయ్యాయి అన్నమాట. సో అలా స్టార్ట్ అయినటువంటి ద కోచింగ్ ఇండస్ట్రీ ఆర్ మెంటర్షిప్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చింది. సో హైదరాబాద్లో ఏమైందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళకుండా వాళ్ళే సొంతంగా హైదరాబాద్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయడము, కోచింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ ఆర్ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ యొక్క హబ్ అయితే ఫామ్ అయింది. కానీ ఈ ట్రైనింగ్ ఢిల్లీ ప్రమాణాలకి సమానంగా కొన్ని సందర్భాల్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంథ్రపాలజీ ఫ్యాకల్టీ అండి, ఢిల్లీ నుండి పిల్లలు వచ్చి హైదరాబాద్లో క్లాసెస్ తీసుకుంటారు నావైతే. అంటే ఢిల్లీ ప్రమాణాలు దాటేసి కూడా మన హైదరాబాద్ అనేది మెయిన్ సెంటర్ అవుతుంది. పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, మనకి సోషాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఢిల్లీ నుంచి ఇప్పుడు మన అకాడమీలో తీసేసుకుంటే అనుభవ్ సారాన్ సార్, బసవరాజ్ సార్, రోహిత్ సార్ అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇది ఢిల్లీకి సమానంగా కొన్ని సందర్భాలలో అయితే ఢిల్లీని తలదన్నేలాగా కూడా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ కోచింగ్కి. అంటే మిగతా రాష్ట్రాలు కూడా వస్తున్నప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ పాస్ పర్సంటేజ్ అలాగే అమ్మాయిల గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది. నిజమేనా సార్? ఖచ్చితంగా మేడం. మొన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తీసుకున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 తీసుకున్నా, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో టాపర్స్ అంటే టాప్ 10లో 50% కన్నా ఎక్కువ, అంటే 5 కన్నా ఎక్కువ అమ్మాయిలే ఉంటున్నారు. అంటే అమ్మాయిల యొక్క లిటరసీ రేటే కాకుండా అమ్మాయిల యొక్క ఎంపవర్మెంట్ జరగడం వల్ల, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ సీరియస్నెస్ పెరగడం వల్ల వాళ్ళ రిజల్ట్ అనేది కూడా పెరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే అబ్బాయిల కన్నా మాత్రం అమ్మాయిలు ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో చాలా వరకు ఢిల్లీ కంటే ఇక్కడ హైదరాబాద్ ఆప్షన్ చూసుకోవడానికి కోచింగ్ సెంటర్స్కి మీరు లెక్చరర్స్ అంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, అంటే వాళ్ళ స్పెషలైజ్డ్ అంటే ఇంతకుముందు ఐఏఎస్ చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైనా లెక్చరర్స్ ఇప్పిస్తున్నారంటే? అవును మేడం, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లోకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియన్ పాలిటీకి అనుభవ్ సారాన్ సార్ అని చెప్పి ఢిల్లీ ఫ్యాకల్టీ అని ఆయన వస్తారు. సో మేమేం చేస్తామనంటే ఢిల్లీలో ఎలాంటి పేమెంట్ ఉంటుందో అదే పేమెంట్తోని అకామిడేషన్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసి వాళ్ళని రప్పియడం వల్ల అదే ఢిల్లీ ఎన్విరాన్మెంట్, అదే ఢిల్లీ క్లాసెస్ మనకు హైదరాబాద్లోనే ఉంటున్నాయి. కాబట్టి పిల్లలు ఢిల్లీకి వెళ్ళడం తక్కువ అవుతుంది. 2, వాళ్ళ పేరెంట్స్ కూడా మళ్ళీ ఢిల్లీ దాకెళ్ళి ఇదే ఫ్యాకల్టీస్ చెప్తారు కదా, ఖర్చు కూడా తక్కువ కదా అని చెప్పేసి హైదరాబాద్లోనే వాళ్ళ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు. 3వ విషయం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ మేడం. ఢిల్లీలో ఇక్కడ ఒక 5,000 రూపీస్లో ఒక విద్యార్థి అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ప్లస్ ప్రాపర్గా బతికేయవచ్చు 5,000లో. కానీ అదే విద్యార్థి ఢిల్లీకి వెళ్తే 20,000 రూపీస్ ఖర్చు అవుతుంది అకామిడేషన్ ప్లస్ ఫుడ్. 4వ పాయింట్ ఎన్విరాన్మెంట్, చాలా పొల్యూషన్ అక్కడ, చాలా పొల్యూషన్. మీకు తెలిసిందే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఢిల్లీ ఈజ్ వర్స్ట్ పర్ఫార్మింగ్. హైదరాబాద్ మనకు తెలిసి చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. 5వది కంజెషన్, ఒక చిన్న రూమ్లో 5-6 ఉంటారు. హైదరాబాద్లో చూసుకుంటే అంత కంజెషన్ ఉండదు. సో ఈ అన్ని కారణాల వల్ల హైదరాబాద్ ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవడం వల్ల, ఖర్చు తక్కువ అవడం వల్ల, కోచింగ్ ఫీజెస్ తక్కువ అవడం వల్ల హైదరాబాద్లోనే పిల్లలు కోచింగ్ తీసుకుంటున్నారు, హైదరాబాద్లోనే ర్యాంక్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన అకాడమీ నుంచి ఈసారి 2024కి ఇంటర్వ్యూకి 42 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో రిజల్ట్స్ మన దగ్గర కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి మేడం. ఈ కారణాల చేత పిల్లలు ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో మొత్తంగా కూడా హైదరాబాద్ ఈ కోచింగ్ సెంటర్స్లో ఇయర్లీ, ముఖ్యంగా మీ అకాడమీలో కానీ స్టూడెంట్స్ ఇయర్ పెరుగుతున్నారా? పెరుగుతున్నారు మేడం. మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్రాక్సిమేట్లీ 100 స్టూడెంట్స్ గ్రూప్ 1 ర్యాంకర్స్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో 32 స్టూడెంట్స్ వచ్చారు. లాస్ట్ టైం యూపీఎస్సీలో 14 ర్యాంక్స్ వచ్చాయి. ఇప్పటివరకు మన అకాడమీలో 84 స్టూడెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఈసారి 42 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో మేము సుమారుగా 16-15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్తోని సెంచరీ అవుతుందని అనుకుంటున్నాము. సో రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి మన దగ్గరే. అంటే ఆ ఢిల్లీ ఫ్యాకల్టీస్, ఢిల్లీ మెంటర్స్ ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులో ఉండడం వల్ల, ఇప్పుడు నన్ను తీసుకోండి, నన్ను ఢిల్లీలో వాజీరామ్, శుభ్రరంజన్ ఐఏఎస్
నన్ను పిలిచారు, నేనే అక్కడ చెప్పేవాడిని. నేను అక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడే క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి నేనే ఒక ఢిల్లీ ఫ్యాకల్టీని. సో ఇలాంటి ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఢిల్లీ దాకా కూడా పోవాల్సిన అవసరం లేదని కూడా నేను అపీల్ చేసుకుంటున్నాను.